కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అప్డేట్స్ ఏంటి వంశీ? ఇంకెంతసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది యాత్ర? బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలంగాణ భవన్లో కూడా మనం చూడొచ్చు, భారీగా కార్యకర్తలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ బస్సు యాత్రను చేపట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రైతుల సమస్యలను కూడా తెలుసుకోనున్నారు. ఇప్పటికే గత 3 నెలలు 4 నెలల నుంచి కూడా రైతులు సాగునీటి కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రుణమాఫీ కానటువంటి పరిస్థితి, దాంతోపాటుగా రైతు బంధు రానటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. అటు ఉదయం పూట రైతుల కష్టాలను నేరుగా తెలుసుకోనున్నారు. దాంతోపాటుగా సాయంత్రం పూట ఏదైతే జిల్లాలకు సంబంధించి కూడా పార్లమెంట్ సెగ్మెంట్స్ ఏమంటాయో నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే బస్సు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ భవన్కి భారీగా కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు ఘన స్వాగతం పలకడానికి మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం కొంతమంది మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా. ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. చెప్పండి మేడం, బస్ యాత్ర అనేది కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతా ఉన్నారు. ఎలాంటి ఆసక్తి నెలకొందంటారు? ఈరోజు బస్సు యాత్ర 24వ తారీఖు మన కేసీఆర్ సార్ మొదలు పెట్టడం జరుగుతోంది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కానీ ప్రజలు ఎవరైతే ఈరోజు మనకి కేసీఆర్ సార్ కారు గుర్తుకే ఓటేయాలి, మళ్ళీ మన గవర్నమెంట్ తీసుకురావాలి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా హోల్ హార్టెడ్గా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కరెంటు కూడా ఇప్పుడు వచ్చేసి ప్రతి రైతుకి కరెంటు లేని విషయంలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే విషయాన్ని తీసుకుంటే పెన్షన్స్ రావడం లేదు, వాటర్ విషయంలో కానీ కరెంటు విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయాన్ని అందరూ కూడా రైతులు చాలా ఇబ్బందికరంగా పడుతూ ఉన్నారు. స్వయంగా కూడా సార్ కూడా ఇంతవరకు సభలు పెట్టడం జరిగింది. ఇక మీదట ఈ రోజు నుంచి మన ఎలక్షన్స్ అయ్యేంత వరకు ప్రతిరోజు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఈ సభ నిర్వహిస్తూ వాళ్ళ ఒక సమస్యలు స్వయంగా తెలుసుకొని ఎలాంటి సమస్యకైనా నేనంటూ ఉన్నానంటూ ఒక నమ్మకం ఇస్తూ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చాక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాను నేను, నా ప్రజలకంటూ వాళ్ళని ఒక బంగారు తెలంగాణగా మళ్ళీ తీర్చుకుంటానని ఒక నమ్మకంగా ఈరోజు మొదలు పెట్టడం జరుగుతుంది. ఇది 17 రోజుల పాటు కూడా ఏదైతే ఈ బస్ యాత్ర కొనసాగనుంది. ప్రధానంగా ఈ బస్ యాత్రకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి మే 10వ తారీఖు వరకు కూడా నిరంతరాయంగా ఈ బస్ యాత్ర అనేది కొనసాగనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తము 17 రోజుల పాటు కొనసాగే ఈ బస్ యాత్రకు సంబంధించి కూడా ఈరోజు మిర్యాలగూడలో ఏదైతే ప్రారంభమైన తర్వాత మిర్యాలగూడలో రోడ్ షో అయిన తర్వాత తదుపరి సూర్యాపేటలో సంబంధించి కూడా రోడ్ షో నిర్వహించనున్నారు. అక్కడ బస్ యాత్ర కూడా జరగనుంది. తదుపరి ఇట్లా ఏదైతే ప్రతిరోజు కూడా పార్లమెంట్ సెగ్మెంట్స్ టచ్ చేస్తూ ఉదయం పూట రైతుల సమస్యలు, రైతుల కష్టాలను కూడా తెలుసుకుంటూ కూడా వారు ఏదైతే ఈ బస్ యాత్రను చేపట్టబోతున్నా ఉన్నారో మనతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బస్సు యాత్ర విజయవంతం అవుతుంది. ఎంపీ ఎలక్షన్లు కూడా 9 నుంచి 11 సీట్లు కంపల్సరీ గెలుస్తాం. 4 నెలలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేసిన ప్రజలందరికీ తెలుసు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంపీలన్నీ గెలుస్తాము. వచ్చేది కూడా మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు ఏది కూడా అమలు అవుతుందో దానికోసం తప్పకుండా చేస్తామని కోరుకుంటున్నాం. చందు మాట్లాడు. నేడు మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేటి నుంచి 17 రోజుల పాటు తెలంగాణలో ఉన్న అన్ని పార్లమెంట్ స్థానాలలో రోడ్ షో ద్వారా బస్ యాత్రను ప్రారంభింపచేసి మే 10వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభతో ఇదేదైతే బస్సు యాత్రతో కారు జోరు, కాంగ్రెస్ బీజేపీ బేజారు
ఏదైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఖేల్ ఖతమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా తెలంగాణలో రైతులు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ మళ్ళీ అభివృద్ధి పదంలో నడవాలంటే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఈ రాష్ట్రానికి సుభిక్షగా ఈ రాష్ట్రానికి పాలించే దిశగా తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలంతా కోరుకుంటూ ఈ బస్సు యాత్రను తెలంగాణ ప్రజలు ఎంతో కుతూహలంగా ఈ యొక్క యాత్రను కొనసాగించాలని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. ఇది మొత్తం మీద ఏదైతే ముందుగా ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి ఉప్పల్ ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ నకరేకల్ క్రాస్ రోడ్ మీదుగా మిర్యాలగూడ చేరుకుంటుంది. తదుపరి మిర్యాలగూడ నుంచి అక్కడి నుంచి ఏదైతే సూర్యాపేటకి చేరుకున్న తర్వాత సూర్యాపేటలో కూడా ఈ బస్ యాత్ర జరగనుంది, రోడ్ షో జరగనుంది. ఇప్పటికే అటు మిర్యాలగూడ కావచ్చు సూర్యాపేట మొత్తం కూడా గులాబీమయమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అటు తెలంగాణ భవన్కి కూడా భారీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా కూడా ఈ బస్ యాత్రపై ఒక ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్ వంశీ, థ్యాంక్ యూ.